క్రికెట్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఒక 15 ఏళ్ల బాలుడు విధ్వంసం సృష్టిస్తున్నాడు. జైపూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జైపూర్ లో సిక్సర్ల సునామీ. సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే మైదానంలో పరుగుల వరద పారిందని చెప్పవచ్చు. టాస్ గెలిచి హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసిన ఇతని ఇన్నింగ్స్ లో 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉండడం విశేషం. అంటే దాదాపు 92 పరుగులు కేవలం సిక్సర్లు, బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం. దిగ్గజ బౌలర్లకు చుక్కలు చూపించాడు వైభవ్. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉన్న సన్ రైజర్స్ బౌలర్లను ఈ చిన్న కుర్రాడు గల్లీ క్రికెట్ రేంజ్ లో ఆడుకున్నాడు. వేగంగా వస్తున్న బంతులను అలవోకగా స్టాండ్స్ లోకి పంపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ స్కోరును ఆకాశానికి తీసుకెళ్లిన వైభవ్ ప్రతి బౌలర్ ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాడు. అతనిలోని ఆత్మవిశ్వాసం, బంతిని బాదే తీరు చూస్తుంటే భవిష్యత్తు భారత క్రికెట్ కు ఒక ధృవతార దొరికిందని విశ్లేషకులు భావిస్తున్నారు. బద్దలైన క్రిస్ గేల్ రికార్డు. గతంలో ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు క్రిస్ గేల్ 30 బంతుల్లో చేశాడు. టీనేజ్ వయసులో ఇంత తక్కువ బంతుల్లో శతకం బాదిన ఘనత మాత్రం వైభవ్ కే దక్కుతుంది. ఈ అద్భుత ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. 15 ఏళ్ల వయసులో ఒత్తిడిని అధిగమించి ఇంతటి భారీ ఇన్నింగ్స్ ఆడటం క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైభవ్ ఇన్నింగ్స్ దాటికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లైనప్ పూర్తిగా చెల్లా చెదరైపోయింది. స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించిన ఈ యువ ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ స్కోరును అందించాడు. ఈ సీజన్ లోనే కాకుండా ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం. భవిష్యత్తులో ఈ వండర్ కిడ్ మరెన్ని అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి.